అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్‌లో మరొక టాపిక్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్కే. మీ అందరికీ తెలుసు మన ఛానల్‌లో అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్సే డిస్కస్ చేసుకుంటామని. సో, అందులో భాగంగా ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే గైస్ చాలామంది నేను చూస్తూ ఉన్నాను నా కామెంట్స్ లిస్ట్‌లో సార్ వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అంటే ఎట్ ఎ టైమ్ మీరేం అడుగుతున్నారంటే సెల్లర్‌ది, బయ్యర్‌ది అథెంటికేషన్‌తో సహా లైవ్ డెమో ప్రాసెస్ గురించి నన్ను చాలామంది అడిగారు. సో, వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్‌గా వీడియో అయితే తయారు చేయడం జరిగింది. సో, ఏ విధంగా చేస్తారు ఏంటి లైవ్ డెమో ప్రాసెస్ కూడా మీకు నేను లైవ్‌లో అయితే నేను చూపిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో, పేమెంట్ విషయంలో కొంచెం నాది డిస్టర్బ్ అయింది. ఏమీ కాదు. పేమెంట్ డన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ సీసీఓ, ఒక ఏఏఓ అని చెప్పేసి, ఫినాన్షియర్ అని చెప్పేసి వీళ్ళ అప్రూవల్స్ అయితే ఉంటాయి. మనం పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. మన యొక్క బుక్ మనం ఏదైతే పెట్టామో, ఇన్సూరెన్స్ కాపీ ఏమైతే పెట్టామో, ఓకే. సో, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏదైనా ఫినాన్స్ ఏదైనా ఉందా, టెర్మినేషన్ అవుతుందా లేదా అనే విషయం ఆన్లైన్‌లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈరోజు చేసుకోవచ్చు. సో, దీనికి ఏంటంటే నాకు తెలిసి మాక్సిమం 3-5 వర్కింగ్ డేస్‌లోనే మీకు మీ నేమ్ అయితే చేంజ్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో, ఇక్కడ ఆన్లైన్‌లో ఏ విధంగా మీరు చేయగలరు ఏంటి? ఓకేనా. ఆర్‌టీఓ ఆఫీస్ కూడా వెళ్ళొద్దండి. మీ దగ్గర ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నా దగ్గర ఉన్న డివైస్ ఇదిగోండి. ఈ డివైస్ ఉన్నా పెట్టేయొచ్చు మీరు. సో, ఇంకా చూసుకున్నట్లయితే నా దగ్గర ఇంకా బయోమెట్రిక్ డివైజెస్ అయితే ఉన్నాయి. బట్ అవి కనిపించట్లేదు. సో, అవి ఉంటేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా. సో, ఆ డివైజెస్ ఏమున్నా ఒకసారి మీరు ఆన్లైన్‌లోనే మీరు ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డివైస్ కావాలంటే సో, ఇటువరకు మనం ఇది 2800గా రిలీజ్ చేసి అమ్మేవాళ్ళం. సో, ఇవి కాస్ట్స్ అయితే పెరిగాయి. అప్ టు రూ. 3500 ఎంఆర్‌పీయే ఉందనమాట. సో, నేనైతే ఏమీ చేయలేను. ఒకవేళ డివైస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో, ఎనీవే మీ నంబర్ కామెంట్ చేస్తే దానికి నేను కాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో, లాగింగ్ అయిపోయింది. లైవ్ డెమో ప్రాసెస్ చూడండి. అది కొంచెం లాగింగ్ ఉంటుంది. 5-10 మినిట్స్ ఉంటుంది. సో, ఇబ్బంది పడకుండా చూడండి. ఓకే. సో, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ ఇక్కడ మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. దానికి సంబంధించిన వెబ్సైట్ ఏపీఆర్టీఐ ప్రగతి. ఈ విషయం మీ అందరికీ తెలిసింది. సో, దాంట్లో రిజిస్ట్రేషన్ సర్వీసెస్లోకి వచ్చి నేను ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో, దీంట్లో 2 కేసెస్ ఉంటాయండి. అయితే చనిపోయిన వాళ్ళంటే డెత్ ట్రాన్స్ఫర్ ఒకటి, లేకపోతే సెల్లర్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఒకటి. ఓకేనా. సో, బై మిస్టేక్ నేను డెత్ పెట్టినట్టున్నా. సో, ఒకసారి మనం పెట్టాల్సింది ఏంటంటే సెల్లర్. ఓకేనా. సో, సెల్లర్ అథెంటికేషన్ పెట్టి అప్పుడు మనం అంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో, సెల్లర్ పెట్టుకుంటాం. సెల్లర్ యొక్క ఆ వెహికల్ నెంబర్ పెట్టుకుంటాం. తర్వాత సెల్లర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మన అదే సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చేసి అక్కడ పక్కన బయోమెట్రిక్ కనపడుతుంది కదండి. సో, అక్కడ మనం బయోమెట్రిక్ స్కాన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. సో, సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. సో, 1 సెకండ్ సార్. సో, నేను మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను. సో, డివైస్ అయితే నేను ప్లగ్ ఇన్ చేశాను. సో, 1 సెకండ్. సో, ఓకే. నాకైతే డివైస్ అయితే లైట్ వెలిగింది ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. సో, నేను ఇప్పుడు థంబ్ అయితే వేస్తున్నాను సెల్లర్ది. సో, సెల్లర్ థంబ్ వేయంగానే నాకు సక్సెస్ అయింది చూడండి. నాకు అక్కడ వేలిముద్ర డిస్ప్లే అయింది. సో, ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేసి అగ్రి అని చెప్పేసి తర్వాత కింద మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుందండి. సో, ఇక్కడ మీరు అథెంటికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు. ఓకే. సో, థంబ్ లేకుండా చేయాలంటే డెత్ అంటే ఇన్ కేస్ ఆఫ్ డెత్ అంటే చనిపోయిన వాళ్ళకి చేసేయి అనమాట. సో, అలాంటి కేసెస్ అనేవి కష్టం. సో, ఇక్కడ మనం సెల్లర్ అథెంటికేషన్ వేసిన తర్వాత మనకి మన యొక్క వెహికల్ డీటెయిల్స్ అయితే మనకి చూపించడం అయితే జరుగుతుందండి. సో, ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో, చెక్ బాక్స్ క్లిక్ చేస్తున్నాను. సో, చెక్ బాక్స్ క్లిక్ చేయగానే నాకు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. సో, మేబీ నాకు నెట్ స్లో ఉంది అనుకుంటా. స్లోగా బఫర్ అవుతుంది. సో, ప్లీజ్ బీ వెయిట్. కొంచెం పేషెన్సీగా ఉండండి. ఇక్కడ అథెంటికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకి డిస్ప్లే అయితే అవుతుంది. సో, మన వెహికల్ యొక్క నంబర్ కానీ అంటే ప్రీవియస్ సంబంధించిన అంటే ఏది ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఇంకా చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ అంటే ఇన్ డెప్త్ ఉన్నాయి మనకి డిస్ప్లే అవుతాయి. సో, చూపిస్తున్నా. సో, నాకు ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వచ్చింది కదా చూడండి. సో, పర్సనల్ డీటెయిల్స్ వచ్చినాయి, ప్రజెంట్ అడ్రస్ వచ్చింది, వెహికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో, పర్చేసింగ్ డీటెయిల్స్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టు దానికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ అన్ని పొల్యూషన్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. సో, ఇవన్నీ చూసుకుని జస్ట్ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేయగానే గైస్ మనల్ని ఏమడుగుతుందంటే మన యొక్క ఇన్సూరెన్స్ అనేది అప్డేట్ చేశారా లేదా అనేది మనల్ని అడుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం మన యొక్క ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. సో, పాలసీ నెంబర్ అన్నీ ఇచ్చి సో, ఇన్సూరెన్స్ నెంబర్ ఇవ్వగానే మొబైల్ నెంబర్ అప్డేట్ పెట్టుకోండి. అదేవిధంగా మన యొక్క మెయిల్ ఐడి కూడా అప్డేట్ పెట్టుకోండి. మనకి ఇన్ ఫ్యూచర్ రెఫరెన్స్కి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయండి. ఓకేనా. సో, నేను మొబైల్ నెంబర్ అప్డేట్ పెట్టుకున్నాను. సో, నా మెయిల్ ఐడి కూడా నేను ఇక్కడ అప్డేట్ అయితే పెడుతున్నాను. సో, ప్రతి ఒక్కటి 2 టైమ్స్ ఇవ్వాలి. ఎందుకంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అంటారండి దీన్ని. ఒకవేళ మనం ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చేస్తామని చెప్పేసి మనకి ఇది ఒక అవకాశం, అంటే ఒక ఆప్షనల్ అంతే మనకి.
ఇది ఇవ్వటం మూలంగా మనకి మోర్ అడ్వాంటేజ్. ఎక్కడైనా తప్పులు ఒప్పులు పడితే మనకి వెంటనే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మనకు వెహికల్ ఆర్సీ అనేది ఇవ్వాలి. సో ఆర్సీ చాలా మంది దగ్గర ఉంటుంది, పోతుంది. ఓకే, సో ఆర్సీ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలనే విషయం, ఫామ్ 23 ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి ఉంది, అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అన్ని నాకు పీడిఎఫ్ రోల్సే కనపడుతున్నాయి, బట్ అది నాకు తెలిసి మనం ఇమేజ్ రూపంలోనే అప్లోడ్ చేయాలి అక్కడ. ఓకేనా, అంటే జేపీఈజీ ఫైల్ రూపంలోనే మనం అప్లోడ్ చేయాలి. సో నాకు తెలిసి అదిగోండి, నేను ఆల్రెడీ ఫామ్ 23 డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీకు డిస్ప్లే అవుతుంది చూడండి అది. సో నేను ఆ ఫైల్ నెంబర్ నేను జస్ట్ కాపీ చేసుకుని దీంట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ అవుతుందేమో అని. ఓకే, సో అయితే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇక్కడ నేను నా డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. మన యొక్క వెహికల్ సంబంధించిన ఆర్సీ కాపీ ఫ్రంట్, మీరైతే మాత్రం ఫ్రంట్ పార్ట్ అయితే ఫోటో తీసుకోండి, అదే ఫ్రంట్ స్కాన్ చేసుకోండి, బ్యాక్ సైడ్ కూడా స్కాన్ చేసుకుని అప్లోడ్ పెట్టుకోండి. సో మేబీ నాకైతే ఆ బాక్స్లో డిస్ప్లే అవుతుందండి, నాకు ఆ డిస్ప్లే అయితే కనిపించట్లేదు, అంటే నాకు అది అప్లోడ్ అవ్వట్లేదు. ఓకేనా, సో సీ బుక్ లేని వాళ్ళు మాత్రం ఫామ్ 23 డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకోండి. సో ఇన్సూరెన్స్ కాపీ మీ దగ్గర ఉంటే, సో ఇన్సూరెన్స్ కాపీ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఖచ్చితంగా అప్లోడ్ పెట్టాలి, ఇంటే కాదు. సో ఇక్కడ అప్లోడ్ పెట్టేసిన తర్వాత గైస్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే, బేసిక్గా మనం క్లిక్ చేసినట్లయితే మనకు వెంటనే డిస్ప్లే అయిపోవాలి అది. ఓకేనా, సో ఇఫ్ ఇన్ కేస్ డిస్ప్లే అవ్వకపోతే ఏంటంటే మనకు అప్లోడ్ కానట్టు. సో అప్లోడ్ చేసుకుంటే మన టోకెన్ నెంబర్ అయితే నాకు జనరేట్ అయిపోయింది. సో టోకెన్ నెంబర్ మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూద్దరు కానీ. సో టోకెన్ నెంబర్ అయితే నేను పెడుతున్నాను, ఇదిగో చూడండి, టోకెన్ ఈ విధంగా జనరేట్ అవుతుందండి. మనకి ఆ పైన ఇచ్చిన నెంబరే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ నెంబర్ని తీసుకుని ఎవరికైతే మనం అమ్మాలనుకుంటున్నాము, అంటే బయ్యర్ అంటే కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గైస్, ఆ కొనుక్కునే అతను ఆ యొక్క టోకెన్ నెంబర్ యూజ్ చేసుకుని అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఓకేనా, సో అది నేను కాపీ చేసుకుంటున్నాను. సో చూడండి, సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్కి వస్తాం. సో అక్కడ ఏం చేయాలి అంటే మనకి సెల్ దగ్గర అక్కడ సేల్ క్లిక్ చేసి బయ్యర్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటాం. బయ్యర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనం ఒక కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నామా లేదా ఇండివిజువల్. సో బేసిక్గా 2 wheels ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ పెట్టుకుని నేను టోకెన్ నెంబర్ ఇచ్చాను. తర్వాత నన్ను ఇక్కడ మన యొక్క వెహికల్ నెంబర్ అయితే అడగటం అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ వెహికల్ నెంబర్ అవ్వగానే ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ కొనుక్కునే అతను ఇక్కడ మనకి చూసుకోవాలి. ఇక్కడ మా ఒక బయోమెట్రిక్ చూస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి స్కాన్ ఫింగర్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కాన్ అనేది క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ జస్ట్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి సేమ్ టు సేమ్ సెల్లర్ డాష్బోర్డ్లో ఏ విధంగా అయితే ఓపెన్ అయ్యిందో, సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఇక్కడ ఓపెన్ అవటం అయితే జరుగుతుంది గైస్. అంటే డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్ అంటే క్రాస్ వెరిఫికేషన్ పర్పస్ అనమాట. సో సేమ్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయినాయి. సో జస్ట్ మళ్ళీ ఇంకొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోండి, పియూసీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ నేను నెక్స్ట్ అనేది నేను క్లిక్ చేయగానే, సో ఇక్కడ నన్ను మీరు ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకుంటారని చెప్పేసి అడిగిందా, ఏమొద్దు. సో అక్కడ అడ్రస్ ఏది కావాలని అడిగింది. సో యాజ్ పర్ ఆధార్ అని క్లిక్ చేసి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఫిట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. చూడండి, మా విలేజ్ నేమ్ కూడా ఇక్కడ నేను ఇస్తున్నాను. సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మన పేరు చాలా బాగుంటుందండి. సో బేసిక్గా చాలామంది దాన్ని షార్ట్ కట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో నేను కూడా నా పేరు కొంచెం బారుగా ఉంటుంది కాబట్టి నేను షార్ట్ కట్లో పెట్టుకున్నాను. సో నా మొబైల్ కూడా ఒకసారి అప్డేట్ చేసుకుంటున్నాను, నా మొబైల్ నెంబర్. అదేవిధంగా పక్కన బాక్స్లో ఉంది చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి. సో నేను మెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ఆధార్కి ఉంది, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు, అలాగే రేపు ఇది కూడా అవ్వచ్చు. ఓకేనా, సో ఇలాంటివన్నీ మనం తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనే విషయం పక్కన పెట్టినట్లయితే ముందుగా మనం భయపడతాం బెటర్ కదా. సో నా ఒక బ్లడ్ గ్రూప్ కూడా ఇచ్చేస్తాను. సో ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అప్డేట్ అన్న నేను అప్డేట్ చేయట్లేదు. సో నేను నెక్స్ట్ టైం క్లిక్ చేయగానే ఇక్కడ నన్ను పేమెంట్ అయితే అడిగింది 535 రూపాయలు సంథింగ్, ప్లస్ మనకి ఏంటంటే సర్వీస్ ఛార్జ్ అంటే పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సో అక్కడ పేమెంట్ గేట్వే ఛార్జెస్ అయితే ఉన్న తర్వాత ఆ పేమెంట్ అయితే మనం సంథింగ్ ఇనిషియేట్ అవుతుంది. మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ లైక్ దట్ మీరు ఏది ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని చక్కగా దాంట్లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఎస్బీఐ అయితే 17 రూపాయల దాకా పడుతుంది, పేయూ గేట్వే అయితే 12 రూపాయలు 11 రూపాయలు పడుతుంది. సో పేయూ ద్వారా వెళ్ళండి. సో పేయూ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, కానీ జాగ్రత్త. ఓకేనా, పేమెంట్స్ ఆగుతాయి అంటే నో ప్రాబ్లం, మన పేమెంట్ మనకి వెనక్కి వస్తుంది. సో తర్వాత నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సో సేమ్ నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఓటీపీ బేస్ ద్వారా నేనైతే ఏం చేస్తానంటే సబ్మిట్ చేసి
నా పేమెంట్ అయితే ఇనిషియేట్ చేస్తాను. సో నా పేమెంట్ ఇనిషియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఏంటంటే ఆ పేమెంట్ అనేది ఇనిషియేట్ అవ్వలేదు, అంటే కొంచెం ఇష్యూ అయితే వచ్చింది. ఓకే, సో ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను ఒకసారి చూస్తున్నాను. సో 10 సెకండ్స్కి రీడైరెక్ట్ అయ్యింది అని చెప్పేసి ఉంది. సో ఆ ఇనిషియేట్ అయింది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, సో ఆ ఇనిషియేట్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే వెరిఫై చేసుకుంటాం పేమెంట్. ఓకేనా, సో ఒకసారి అది మీకు చూపిస్తాను. సో నాకు ఇట్లా ఆగిపోయింది పేమెంట్, అంటే ఇక్కడ డిస్ప్లే అనేది ఆగిపోయింది. సో అందుకే ఒకసారి నేను పేజ్ రీఫ్రెష్ చేద్దాం అనుకున్నాను. రీఫ్రెష్ చేసేవరకు నాది ఆగిపోయింది. సో వెరిఫై కూడా సేమ్ ప్రాసెస్ అండి. అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళిపోయి అప్లికేషన్ నెంబర్ అయితే మన దగ్గర ఉండదు కాబట్టి పేమెంట్ క్యాన్సిల్ అయినప్పుడు మనం మన యొక్క పర్మనెంట్ బండి నెంబర్ మన దగ్గర ఉంటుంది, చాసిస్ నెంబర్ మన దగ్గర ఉంటుంది. ఈ చాసిస్ నెంబరు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అదే చాసిస్ నెంబర్ అంటే మన సీబుక్లో ఉండదు, అవన్నీ మనం ఇచ్చినట్లయితే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే చేసామో అది మనకి అక్కడ డిస్ప్లే అయితే అవుతుందండి. సో ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు బండి నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, సో బండి నెంబర్ ఇచ్చాను. సో తర్వాత నేను చాసిస్ నెంబర్, సో నా సీబుక్ కోసం నేను వెతకాలి. సో ఓకే, నా సీబుక్ ఓకే, చాసిస్ నెంబర్ కూడా ఇచ్చాను. సో లాస్ట్ ట్రాన్సాక్షన్ నా పేరు మీద ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వెరిఫై పేమెంట్ అదేవిధంగా ఎనేబుల్ అని చెప్పేసి ఉంది. మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటే ఓకే, వెరిఫై అంటే ఇంకా పెండింగ్లో ఉంటే అవ్వదు. ఓకేనా, సో తర్వాత మనం ఆ డీటెయిల్స్ అన్ని చూసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే మనకి అది ఎక్కడ వెరిఫికేషన్ అవుతుందంటే ట్రాక్ అంటే యాక్షన్లో మనకు చూపిస్తుంది. చూపించిన తర్వాత మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వగానే ఫామ్ 23 ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.